దానికి కదా కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, అక్కడ జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఒక పిల్లర్ కుంగుబాటు, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా అన్నారం సింధులను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు వాటర్ కావాలి కాబట్టి ఆ వాటర్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మిత్రుడు ఇప్పుడు చరణ్ కౌశిక్ తెలుసు, నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టెరిటోరియల్ మొత్తం కూడా తెలుసు. నల్గొండలో పుట్టినటువంటి చరణ్ కు నేనేమంటున్నా అంటే, ఈరోజు సూర్యాపేట దాకా నీళ్ళు అందించగలిగినాం ఆ రోజు అంటే ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే. అది మొత్తం నల్గొండలో సగం నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది. ఒకటి రాకేష్ గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాదు కాళేశ్వరం ప్రాజెక్టు తాలూకా దాని ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ ఒక చర్చ, అది కాదు. ఇవాళ ఏంటి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైన నేపథ్యం ఏంటి? ఒకటి అందులో జరిగిన అవకతవకలు, లేకపోతే ప్రాజెక్ట్ వైబిలిటీ, లేకపోతే ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. అది ఆ చర్చలోకి వద్దాం. నా పాయింట్ నాది పొలిటికల్ క్వశ్చన్ ఇది. ఇవాళ ఏంటంటే కాళేశ్వరం కమిషన్ మీరు ఫినిష్ చేస్తే నేను మన పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. మన చరణ్తో మాట్లాడాక ఆయన దగ్గరికి వస్తాయి, ఎందుకంటే బీజేపీలో 2 వర్షాలు అనేది కాదు. ఒకటేంటంటే ఇవాళ మీ మీద పొలిటికల్ ఏంటంటే, ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్లో వ్యవహారంగా ఈటెల రాజేందర్ నిన్న కమిషన్ ముందు హాజరయ్యి ఆయన ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్ అని చెప్పడం ద్వారా సేఫ్ గార్డ్ చేస్తున్నారు లేదా సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్. సార్ ఇప్పుడు మీకు ఒకటే మాట చెప్తాను ఋషి గారు, ఈ రోజు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్ సబ్ కమిటీలో, ఈ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వారంతా కూడా కలిసి కేబినెట్ నిర్ణయం, సబ్ కేబినెట్ కమిటీ ఒకటి నిర్ణయం తీసుకొని కేబినెట్ లో పెడితే కేబినెట్ ఆమోదంతో ముందడిపోయాము. ఈ రోజు మా కేబినెట్ లో ఉన్న సగం కేబినెట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. ఆ రోజు ఉన్న జూపల్లి గారు ఈ రోజు కేబినెట్ లో ఉన్నారు, తుమ్మల గారు కేబినెట్ లోనే ఉన్నారు. కాదు ఇంకా విషయానికి వస్తే కాదు దానికి వద్దులే, ఎందుకంటే అసలు సగం టీడీపీనే తీసుకుని మొత్తం బీఆర్ఎస్ లో ఉన్నారు, అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రులు ఇవన్నీ అదంతా ఒక చర్చ, వదిలేద్దాం. మళ్ళీ మిగతా మిగతా అంశాలు మాట్లాడదాం. వీళ్ళిద్దరు మాట్లాడాక మిగతా అంశాలు మాట్లాడతాను. కాదు కేబినెట్ లో ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎవరున్నారు మంత్రులు, ఇది ఇవాళ జరిగింది కాదు కదా, ఇవాళ కొత్తగా జరగలేదు కదా రాకేష్ గారు. సో చరణ్ గారు ఏంటి కాళేశ్వరం వస్తా ఒక నిమిషం వీళ్ళిద్దరు మాట్లాడేకి వస్తా. ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు ఒక నిమిషం రాకేష్ గారు, కాదు మనం ముగ్గురు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ వస్తాం. హరీష్ రావు గారు పీపీటీ ప్రెజెంటేషన్ పెట్టారు. అదే మాట్లాడదాం దాని గురించి, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఆయన ఏంటి అనేది మాట్లాడదాం. అంటే ఒక నిమిషం చరణ్ గారు, ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి పార్టీ పేరు మార్చేశారు బీఆర్ఎస్ది. సరే వాళ్ళు ఏదో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని పెట్టుకుంటే మీరెందుకు మారుస్తున్నారు డిఆర్ఎస్ అని? అసలు దెయ్యాలు గోలేంటి? నాకు కాదు తెలంగాణ రాష్ట్రంలో దెయ్యాలు గోలేంటి చెప్పండి. దేవుని రాష్ట్ర సమితి చేశాడు మా కేసీఆర్ ను, దేవుని ఆయన దెయ్యాలన్నాడు, మీరు దేవుడిగా మార్చుకోండి. పర్చేసింగ్ కాదు నేనేమంటాను